హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కథ 'నా ప్రాణమా' పార్ట్ 50. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. ఇక కథలోకి వెళ్దామా? అభి అక్కడ ఉన్న వాళ్ళందరినీ భోజనం చేసి వెళ్ళండి అని చెప్తాడు. అందరూ సరే అని భోజనాలు వడ్డిస్తున్న వైపు వెళ్తారు. అభి డెకరేషన్ చేసి వాళ్ళందరినీ రమ్మని పిలుస్తారు. అందరూ అక్కడికి రాగానే వాళ్ళందరినీ అభి పరిశీలనగా గమనిస్తాడు. అందరూ నార్మల్గానే కనిపిస్తారు, కానీ ఒక అతను భయపడుతూ కొంచెం తేడాగా కనిపిస్తారు. డెకరేషన్ చేసే లీడర్ని పిలిచి, వీళ్ళంతా మీ డైలీ పనికొచ్చే వాళ్ళేనా అని అభి అడుగుతాడు. అందరినీ చూసి ఆ లీడర్, అందరూ డైలీ వచ్చేవారే సార్. అభికి డౌట్ వచ్చిన అతన్నే చూపిస్తూ, అప్పుడప్పుడు ఎవరైనా రాకుంటే ఇతన్ని పనిలో పెడతాము అని చెప్తాడు. అతని పేరు అని అభి అడగగానే లీడర్ సుబ్బయ్య అని చెప్తాడు. అభి సుబ్బయ్య గురించి అడుగుతుంటే సుబ్బయ్య చాలా టెన్షన్ పడుతూ, నేను డబ్బులకు ఆశపడి ఈ పనికి ఒప్పుకున్నాను. సార్ ఏం చేశాడో ఏమో నన్ను అని చాలా భయపడతాడు. అభి అందరి వైపు చూస్తూ, మీరందరూ వెళ్ళండి, సుబ్బయ్య నువ్వు ఒక్కడవే ఇక్కడ ఉండు అని చెప్తాడు. సుబ్బయ్య మనసులో, నాకు ఈరోజు మూడింది అనుకుంటాడు. అందరూ వెళ్ళగానే అభి సుబ్బయ్య దగ్గరికి వచ్చి, సుత్తి లేకుండా ఈ పని ఎవరు చేయమన్నారు అని సూటిగా అడుగుతాడు. సుబ్బయ్య తడబడుతూ, ఏం పని ఏం పని సార్ అని అంటాడు. అభి కోపంగా, నాకంతా అర్థమైంది. అది కింద పడడానికి కారణం నువ్వే. కానీ ఈ పని నీతో ఎవరు చెప్పించారో చెప్తే మర్యాదగా నువ్వు బ్రతికిపోతావు. లేకపోతే అని అభి అంటుండగానే సుబ్బయ్య అభి కాళ్ళ మీద పడి, నిజంగా నిజంగా నాకు తెలియదు సార్. ఎవరో ఒక మేడం కాల్ చేసి ఇలా చేయమని చెప్పారు అని తడబడుతూ ఆ రోజు ఫోన్లో జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్తాడు సుబ్బయ్య. కోపంగా, మళ్ళీ ఒకసారి ఇలా చేస్తూ కనిపించావనుకో అని అభి వార్నింగ్ ఇస్తుంటే సుబ్బయ్య, మళ్ళీ ఇలాంటి పనులు చేయను సార్. నాకు పెళ్ళం పిల్లలు ఉన్నారు. నేను ఏదో కూలి నాలి పని చేసుకొని బతుకుతాను. నన్ను వదిలేయండి సార్ అని కుయ్యో మొర్రో అంటూ అక్కడి నుండి పారిపోతాడు సుబ్బయ్య. వెళ్తున్న సుబ్బయ్య వైపు చూస్తూ, ఇది ఎవరో కావాలని చేశారు. ఈ ఇంటి వాళ్ళ ఇంట్లో ఎవరున్నారు ఇలా చేయడానికి? అమ్మ అక్షర శాన్వి నేనే అని ఒక్క నిమిషం మనసులో తట్టి, శాన్వినా? చీచీ, తను ఎందుకు ఇలా చేస్తుంది అనుకుంటూ, ఇది ఎవరో బయటి వారే చేసిందే. నాకు కూడా శత్రువులు ఉన్నారని ఇప్పుడే తెలిసింది. నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూ తనకు తెలిసిన ఎస్ఐ ఫ్రెండ్కు ఫోన్ చేసి జరిగిందంతా చెప్తాడు. ఓకేరా, నేను అన్నీ కనుక్కుంటాను. ఇంట్లో వాళ్ళని కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పు. ఇలా అందరి ముందే అటాక్ చేశారంటే వాళ్ళు చాలా తెలివైన కిలాడీలే. సరేరా, నేను రేపు ఒకసారి ఇంటికి వస్తా, అన్నీ వివరంగా మాట్లాడుకుందాం అని చెప్పి ఎస్ఐ ఫోన్ కట్ చేస్తాడు. నైట్ అందరూ సైలెంట్గా డిన్నర్ చేసేసి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళి పడుకుంటాడు. మార్నింగ్ 10 గంటల సమయంలో అభి తన ఎస్ఐ ఫ్రెండ్ శ్రీకాంత్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. షాన్వి బయటికి వచ్చేసరికి అభి ఆఫీస్కు వెళ్ళకుండా బయట వెయిట్ చేస్తుంటే, ఈరోజు అభిబావ ఆఫీస్కి ఎందుకు వెళ్ళలేదబ్బా అని అనుకుంటూ అభి దగ్గరికి వెళ్ళి, బావా ఈరోజు ఎందుకు ఆఫీస్కి వెళ్ళలేదు అని అడుగుతుంది. అభి కోపంగా, షాన్వి, రే, ఇవన్నీ నీకు అనవసరం. నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను నా విషయంలో జోక్యం చేసుకోవద్దని, నన్ను భావానికి కూడా పిలవద్దని చాలాసార్లు చెప్పాను అని వార్నింగ్ ఇచ్చినట్లే మాట్లాడతాడు. నేను ఇంత మంచిగా మాట్లాడితే వీడు మాత్రం ఎప్పుడు నా మీద కోపంగానే ఉంటాడు. వీడిని బావా అని పిలిస్తే వీడు అరిగిపోతాడా కరిగిపోతాడా, ఎందుకో వీనికంత పొగరు అనుకుంటూ ఉండగా జానకమ్మ అభి దగ్గరికి వచ్చి, ఎందుకురా అంత కోపం? దాన్ని ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అనంది ఉండనే లేదు అని అంటుంది. మా మీకు మేనకోడలైతే మీకు నచ్చుతుంది, మీకు గారాబం, అందరికీ నచ్చాలని రూలేం లేదుగా.
నేను తనకి చాలాసార్లు చెప్పాను నా గురించి పట్టించుకోవద్దని. షాన్వి బాధగా సారీ బావా, ఇంకెప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టను అని చెప్పి అక్కడి నుండి ఫాస్ట్‌గా తన గదిలోకి వెళ్ళిపోతుంది. జానకమ్మకు బాధగా షాన్వి వైపు చూస్తూ, చూడరా తను ఎంత ఫీల్ అవుతుందో. ఫీల్ అయితే కానీ మామ్, నాకేంటి అని చెప్పి అక్కడి నుండి బయటికి వెళ్తాడు. అప్పుడే శ్రీకాంత్ కారు వచ్చి ఇంటి ముందు ఆగుతుంది. షాన్వి పైన బాల్కనీలో నుండి శ్రీకాంత్ వచ్చింది చూసి, వావ్! ఎంత హ్యాండ్సమ్‌గా ఉన్నాడో! ఎవరితను అనుకుంటూ ఉండగానే శ్రీకాంత్ తన స్పెట్స్‌ను స్టైల్‌గా పైకి పెట్టుకొని చుట్టూ మొత్తం గమనిస్తాడు. అలా గమనిస్తూ పైకి చూసేసరికి షాన్వి కనబడుతుంది. శ్రీకాంత్ షాన్వి వైపు చూస్తూ ఓ రకంగా చూస్తుంటే, వీడేంటి నా వైపు అలా చూస్తున్నాడు అనుకుంటూ మొబైల్ తీసుకొని చూస్తుంటుంది. శ్రీకాంత్ దగ్గరికి వెళ్ళి తనని రిసీవ్ చేసుకొని ఇంట్లోకి తీసుకువెళ్తాడు. అరేయ్, ఇక్కడ కూర్చోరా అంటూ సోఫా చూపెట్టి తన పక్కన కూర్చుంటాడు. అక్షరా, అక్షరా అని కేక వేసి 2 కాఫీ అని ఆర్డర్ వేస్తాడు. అక్షర కాఫీ తీసుకువచ్చి శ్రీకాంత్‌కి ఒకటి, అభికి ఒకటి ఇస్తుంది. పక్కనే నిలబడి శ్రీకాంత్ ఎవరా అని అతని వైపు చూస్తుంటే అభి అది గమనించి తను నా ఫ్రెండ్ శ్రీకాంత్ అని, తను ఎస్ఐ అని కూడా చెప్తాడు. శ్రీకాంత్ కూడా అక్షయను పరిచయం చేస్తాడు. తన నా వైఫ్ అక్షర అని ఏదో మొహమాటంగా చెప్పేస్తాడు. శ్రీకాంత్ అక్షర వైపు చూస్తూ యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ సిస్టర్ అని చెప్తాడు. అక్షర కూడా థ్యాంక్ యూ బ్రో అని రిప్లై ఇస్తుంది. అభి శ్రీకాంత్ వైపు కొర మింగి తినేసేటట్టు చూస్తుంటాడు. శ్రీకాంత్ అభి వైపు చూడకుండా అక్షరతోటి మాట్లాడుతూ ఉంటాడు. అలా కొద్దిసేపు మాట్లాడి శ్రీకాంత్ అభి వైపు తిరిగి ఇంట్లో ఎవరెవరు ఉంటారా, అందరినీ ఇక్కడికి పిలువురా అని అంటాడు. అభి ఎందుకు అన్నట్టు ప్రశ్నార్థకంగా ఫేస్ పెట్టి చూస్తుంటే, ఏం లేదురా, ఇంట్లో శత్రువులు పెట్టుకొని బయట దోరాడితే దొరుకుతారా ఏంట్రా, ముందైతే ఇంట్లో అందరినీ ఒకసారి చూద్దామని, ఎవరైనా తేడాగా కనిపిస్తే వాళ్ళను ఎంక్వైరీ చేస్తాను అనగానే అభి సరే అని రత్నాలు అని పిలిచి షాన్విని మామ్ని పిలుచుకురాపో అని చెప్పగానే రత్నాలు సరే బాబుగారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళి షాన్విని జానకమ్మను తీసుకొని వస్తుంది. శ్రీకాంత్కు జానకమ్మ ముందే తెలుసు కాబట్టి హాయ్ ఆంటీ అని అంటే, హాయ్ బాబు ఎలా ఉన్నావు, బాగున్నా ఆంటీ. శ్రీకాంత్ షాన్వి వైపు తిరిగి ఎవరన్నట్టు తన వైపు చూస్తుంటే, తను మా మామ్ వాళ్ళ తమ్ముడు కూతుర్రా, తన పేరు షాన్వి అని ఇంట్రడ్యూస్ చేస్తాడు. షాన్వి మనసులో నా మర్దలని చెప్పొచ్చుగా, చెప్పడు, ఎందుకు చెప్తాడు, వాడికి ఒళ్ళంతా బలిపే ఉంటుంది అని మనసులో అభిని తిట్టుకుంటుంది. శ్రీకాంత్ మాత్రం షాన్వి వైపు చూస్తూ ఇదేదో తేడా కేసుగా ఉంది, దీని చూపులు కూడా అదో రకంగా ఉన్నాయి అనుకుంటూ తనతోటి మాట్లాడొచ్చా అని అభిని అడుగుతాడు. సరేరా నీ ఇష్టం అంటాడు అభి పర్మిషన్ ఇస్తున్నట్లుగా. శ్రీకాంత్ షాన్వి వైపు చూస్తూ సిట్ మేడం అని తన ఎదురుగా ఉన్న సోఫా వైపు చూపిస్తాడు. షాన్వి మనసులో వీడెవడు, నాతో ఎందుకు మాట్లాడాలనుకుంటున్నాడు అని అనుకుంటుంది. ఎందుకంటే మన శ్రీకాంత్ యూనిఫామ్లో రాలేదుగా, సివిల్ డ్రెస్లో వచ్చాడు కాబట్టి షాన్వికి శ్రీకాంత్ ఎవరో తెలియదు. షాన్వి అయోమయంగా జానకమ్మ వైపు తిరిగి ఎవరతను అని అడిగితే జానకమ్మ శ్రీకాంత్ను చూపిస్తూ తను మన అభి ఫ్రెండ్ శ్రీకాంత్, తను ఎస్ఐ అమ్మా అని చెప్పగానే షాన్వి చాక్ కొట్టిన దానిలా అలాగే నిలబడుతూ భయపడుతూ తడబడిన గొంతుతో ఎస్ఐయా అని అంటుంది. శ్రీకాంత్ వచ్చిన దగ్గర నుంచి తనను గమనిస్తూనే ఉన్నాడు. అంతలా భయపడుతున్నారు, మీరేమైనా తప్పు చేశారా అని షాన్విని అడగగానే షాన్వి నేనేం తప్పు చేయలేదు అని తడబడుతుంది. తప్పు చేయకుంటే ఎందుకు మేడం అంత కంగారు పడుతున్నారు, తడబడుతున్నారు, టెన్షన్ కూడా పడుతున్నారు. షాన్వి నేనేం టెన్షన్ పడట్లేదు అని తనను తాను చాలా కంట్రోల్ చేసుకొని
శ్రీకాంత్ ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంటుంది. షాన్వి అక్కడ కూర్చోగానే శ్రీకాంత్ షాన్వి వైపు మళ్ళీ అభి నీకేమవుతాడు అని అడుగుతాడు. షాన్వి కోపంగా ఇంతసేపే చెప్పాడుగా మా బావ అని సీరియస్గా అంటుంది. కూల్ మేడం కూల్, ఎందుకు అంత గరం అవుతున్నారు అని హస్కీగా అంటున్నాను. నేను మిమ్మల్ని అడుగుతున్నా కాబట్టి మీరే నాకు ఆన్సర్ చెప్పండి. షాన్వి సీరియస్గా నాకు బావ అవుతాడు అని నోట్లో నుండి ఎప్పుడు వచ్చిందో అభి కోపంగా షాన్వి వైపే చూస్తుంటాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ఈ కథ మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.